దయచేసి ఒకసారి చూడండి, స్కిప్ చేయొద్దు. ఏంది ఇక్కడ చాలామంది కూడుకొని ఈ విధంగా భోజనం చేస్తున్నారు, ఏం జరిగింది అని ఆలోచన చేస్తున్నారా, అనుకుంటున్నారా? ఒకవేళ చూస్తూ ఉన్నప్పుడు ఏదో కార్యక్రమం జరిగింది, ఎవరో భోజనాలు చేసి చాలామంది బంధువులు స్నేహితులు అందరినీ పిలుచుకొని ఈ విధంగా భోజనాలు పెడుతున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకనంటే చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ భోజన కార్యక్రమం జరుగుతుంది. అయితే వాస్తవమైనటువంటి విషయం ఏందనంటే, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఒకరు మరణించారు. మరణించిన తర్వాత వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో 10 మంది బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి ఈ విధంగా భోజనాలు ఏర్పాటు చేసి ఆ చనిపోయినటువంటి వారి యొక్క ప్రేమను, వారి యొక్క మనసు, హృదయాన్ని గురించి మాట్లాడుకుంటూ అందరం కలిసి ఇలాగున భోజనం చేశాం. అయితే ఈ భోజనం చేయటం వెనక చాలా శ్రమ ఉంది, అన్నిటికంటే మించి ప్రేమ ఉంది. ఈ రోజుల్లో మనుషులమైనటువంటి మనం చాలా వరకు ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు అనే వాటిని మర్చిపోయాం. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో ఇలాగున అందరం ఒక దగ్గర కలవటం చాలా కష్టం ఇప్పుడున్నటువంటి బిజీ పరిస్థితుల్లో. అయినప్పటికీ అందరినీ పిలుచుకొని దేవుని ప్రేమను చూపిస్తూ ఈ విధంగా భోజనాలు సిద్ధపరచుకున్నాం. దీంట్లో చాలా కష్టం ఉంది. ఆ కష్టాన్ని ఏ విధంగా చేశాం, ఏ విధంగా ఈ వంటలు చేశాం, ఏ విధంగా బంధువులు స్నేహితులు వాళ్ళందరూ సహాయము సహకారం అందించారో వాటన్నిటిని గురించి కూడా మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనిషిని జ్ఞాపకం చేసుకోవటం అనేది చాలా మంచి విషయం. ఎందుకనంటే మనమందరం మానవులం. దేవుడు మనల్ని ఈ సమాజంలోకి తీసుకొని వచ్చాడు. మన జీవితంలో అనేకమైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం. డబ్బున్నా లేకపోయినా మనందరి మధ్యలో ప్రేమ అనేది ఉంది. నోరు లేనటువంటి మూగజీవాల్లోనే ఎంతో ప్రేమ కనపడుతుంది. అలాంటిది మనసు, హృదయం ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనలో ఇంకెంత ప్రేమ ఉండాలి. కేవలం డబ్బులుంటేనే బంధాలు, స్నేహాలు అనుకునేటటువంటి ఈ రోజుల్లో దేవుని ప్రేమను, మనమందరం మానవులం, అందరం ఒకటే, ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప సదుద్దేశమే ఈ విధంగా మేమందరం కలిసి ఈ యొక్క చిన్న ప్రయత్నం చేసి అందరం కలిసి భోజనం చేశాం. అనేక మందికి భోజనాన్ని పెట్టాం. ఈ భోజన సిద్ధపాటులో అనేక మంది సహాయం చేశారు. చూస్తున్నారు కదా, మేమే తలా ఒక చెయ్యి వేశాం. కావలసిన వాటన్నిటినీ సమకూర్చుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని తీసుకొని వచ్చారు. వారికి తోచిన రీతిగా వారు సహాయం చేస్తూ ఉన్నారు. చూశారు కదా ఈ భోజన ఏర్పాట్లు ఎలాగున మేము చేస్తూ ఉన్నాము. ఈ అక్క ఎంతో హుషారుగా పనిచేస్తూ ఉంది. అలాగే ఈ అన్న కూడా బాగా చక్కగా అన్నీ తీసుకొని వచ్చి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఎంతో ఐక్యత కనపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరూ కలిసి చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఇదిగో చూశారు కదా, ఇది చికెన్.
రుచికరమైనటువంటి వంటను చేయటం కోసం ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సహోదరుడు ఎంతగానో శ్రమిస్తూ ఉన్నాడు, మంచి రుచి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు తోడు ఇదిగో ఇంకొక సహోదరుడు కూడా వచ్చి ఆయన కూడా చక్కగా చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు అందరికీ కూడా రుచికరంగా చేసి పెట్టాలి. మనకున్న దాంట్లో మనం చేసి పెట్టాలి. అతిథి దేవో భవ అని అన్నారు. అతిథిని మనం గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్లే అని. కాబట్టి మనల్ని ప్రేమించి మన కష్ట నష్టాల్లో మనకు తోడుగా ఉండి మన కోసం ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి వారికి మనకున్న దాంట్లో చేసి పెట్టడంలో ఏం తప్పు ఉంది? మనకున్నదే కదా పెడతాం. కాబట్టి ఆ వచ్చినటువంటి వాళ్ళల్లోనే అందరూ తలా ఒక పని చేసుకుంటూ సమిష్టిగా అందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడున్నటువంటి ఈ బిజీ పరిస్థితుల్లో ఎవరికి వారి అన్నట్టుగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇలాగున చేయటం చాలా సంతోషకరం. ఈ వీడియో చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే, కష్టంలో దుఃఖంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని పోయి పలకరించటం, వారితో కలిసి వారి పనుల్లో మనం కూడా పాలుభాగస్తులు అవటం, మనం కూడా మన వంతు ప్రయత్నం చేయటం, అది మనకు దీవెన. ఈరోజు మనం చేస్తే రేపు మనకు కూడా చేస్తారు. చూసారా, చూడటానికి ఎంతో పేదరికంగా కొద్దిగా లేనితనంగా కనపడినప్పటికీ దాంట్లోనే ఎంతో సంతోషంగా చేసుకుంటున్నటువంటి ప్రయత్నం ఇది. కాబట్టి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఉన్నాం, ఈ వీడియో ద్వారా మానవ సంబంధాలు చాలా గొప్పవి. మనిషి పోతే మరలా తిరిగి రాడు. కాబట్టి మనం ఉన్నప్పుడు మంచిగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. అలాగే పోయినటువంటి వారి కోసం మనం దుఃఖించకుండా, వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబం వారి సభ్యులను మనం ఓదారుస్తూ, వాళ్ళను ఆదరిస్తూ, బలపరుస్తూ ముందుకి కొనసాగాలి. ఇలాగున చేయాలనే దేవుడు మనలందరినీ ఈ భూమి మీద సజీవులుగా ఉంచాడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రియమైన వారులారా, నలుగురు కలిస్తే ఎంత గొప్ప పనైనా చేయొచ్చు. దాన్ని చూపించటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని వంట చేయటం చూపించటం కాదు. ఎందుకనంటే ఎంతోమంది వంటల చేస్తూ ఉన్నారు. గొప్పవాళ్ళు, లేనివాళ్ళు ఏమాత్రం తేడా లేకుండా అందరూ కూడా యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో వంటలు చేస్తూ వీడియోలు పెడుతూ ఉన్నారు. అయితే మేము ఈ వీడియో పెట్టడానికి గల కారణం ప్రేమ, దేవుని ప్రేమ, మానవులమైన మనలో ఉండవలసినటువంటి ప్రేమ, దాని యొక్క ఆవశ్యకతను గురించి తెలపటం. అలాగే ఐక్యత, అందరం కలిసి ఐక్యంగా ఉంటే, అందరం కలిసి ఒకరితో ఒకరు కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనిచేస్తే ఎంత గొప్ప పనైనా సరే అది సులువుగా మార్చబడుతుంది. 10 మందికి ప్రయోజనకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన బంధాలు బలపడతాయి, పటిష్టం చేయబడతాయి. ఇది సమాజానికి ఎంతో మేలు, దీవెన, ఆశీర్వాదం. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అందరూ కూడా క్షేమంతో ఉండాలని, దేవుని ప్రేమ కలిగి ఐక్యత కలిగి జీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ కార్యం వెనుక చాలా మంది
చేతులు ఉన్నాయి. వారందరూ కూడా ఎంత కష్టపడ్డారో చూస్తున్నారు కదా. ఏమాత్రం కూడా అలసట లేకుండా ఒకరికొకరు చక్కగా సహాయం చేసుకుంటూ, ఎంతో నవ్వుతూ మాట్లాడుకుంటూ చక్కగా పని చేసుకుంటూ ఉన్నారు. చూడండి, చికెన్ని ఏ విధంగా వాళ్ళు శుభ్రంగా కడుగుతూ సంతోషంగా ఉన్నారు. అలాగే పాత్రలన్నీ శుభ్రంగా చేసి అన్ని సామాగ్రిని, వంట సామాగ్రిని అంతా సిద్ధం చేసుకొని ఇదిగో ఈ రీతిగా చూస్తున్నారు కదా. ఇక్కడ కనబడుతున్నటువంటి వాటన్నిటిని కూడా సిద్ధం చేశారు. అందరూ వస్తూ ఉన్నారు ఈ యొక్క పనికి. చిన్నపిల్లలు కూడా ఎంతో హుషారుగా ఉన్నారు. వాస్తవంగా ఇది దుఃఖంతో కూడుకున్న సందర్భం, కానీ అక్కడ అందరూ వచ్చి ఇలా పనిచేసేసరికి ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఎంతగానో సంతోషించారు. సంతోషం, ఆనందం కంటే మించినది ఏముంది? ఎంత డబ్బు ఇస్తే సంతోషం, ఆనందం వస్తుంది? ఇలాగా అందరం కలిసి ఒక దగ్గర ఉండి పనిచేస్తే, మాట్లాడుకుంటుంటే మనలో హృదయంలో ఉన్నటువంటి మాటలు ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటాయో అవి ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలుగు చేస్తాయి. చూడండి, అందరూ కలిసి ఎంత చక్కగా కూరగాయలు వాటన్నిటిని వలుస్తూ ఉన్నారో, మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలన్నిటినీ నెమరు వేసుకుంటూ తెలియజేసుకుంటూ. చూసారా? కాబట్టి ఇలాగున చేయాలని, అందరం ఇలా కలిసిమెలిసి ఉండాలనేది మా యొక్క ఉద్దేశం. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమాన్ని చేసామనేటటువంటి ఒక సంతోషం, తృప్తి మాకు ఉంది. కాబట్టి మీకు కూడా మీ జీవితాల్లో ఏ చిన్న అవకాశం వచ్చినా విడవద్దు. మరి ముఖ్యంగా బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఏ సందర్భం వచ్చినా ఏ మాత్రం కూడా విడిచిపెట్టొద్దు. ఎందుకనంటే డబ్బు ఈరోజు కాకపోతే ఇంకొక రోజు సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమ అనే దాన్ని మనం సంపాదించుకోలేం. ఇలాంటి సంతోషాన్ని ఎంత డబ్బు ఇచ్చినా మనం కొనలేం. ఇదిగో వీరబాబు గారు, హోసన్న, ఇదిగో నాకు ఇంత మంచి అవకాశాన్ని కలుగు చేశారు. ఈయన మంచి సహోదరుడు, దేవుని ప్రేమ కలిగినటువంటి వాడు. ఇదిగో వీళ్ళందరినీ ఇక్కడ కలపటానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి దేవుని ప్రేమ అలాంటిది. అందరూ కలిసిమెలిసి ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, సహోదరుడు వీరబాబు హోసన్న. ఎంత శ్రమపడ్డాడు. ఈయనే ఆటో తీసుకున్నాడు, అనేకుల్ని, కుటుంబ సభ్యులను, స్నేహితులను, బంధువులందరినీ తీసుకొని అందరినీ సమకూర్చాడు. గొప్ప వ్యక్తి.